చూస్తున్నారు రికమెండర్. హాయ్ గస్ చూసుకోండి అన్నకు ఒకటి అర్థం అవ్వట్లేదండి మనకు. నేను ఇంత మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసిన, ఇంత మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అసలు సబ్స్క్రైబ్ ఎందుకు పెట్టట్లేదు అర్థం అవ్వట్లేదు. ఇది చూడండి 18 వీడియోస్ చేశాను ఇప్పటివరకు. నేను 18 వీడియోకి ఓన్లీ 5 సబ్స్క్రైబర్స్ కదా. చూడండి మంచి మంచి కంటెంట్స్ అనేది ఇస్తున్నాను మార్కెట్లో గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి మంచి మంచి వీడియోస్ చేస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ఎవరైతే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చూస్తే నాకు కూడా కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఓకే, మనం ఫస్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసుకుందాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే నేను లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి చెప్తున్నా మార్కెట్ ఇక్కడ నుంచి అనేది మార్కెట్ అనేది మళ్ళీ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇది వి షేప్ రికవర్ చేసుకుంది. ఏదైతే లాస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో మార్కెట్ మళ్ళీ అక్కడ నుంచి అనేది సెల్లింగ్ వస్తుంది. ఇక సెల్లింగ్ దాని తర్వాత 3 డేస్ మార్కెట్ సైడ్ వేస్ అయ్యి మంచి పెద్ద సెల్లింగ్ వచ్చింది. ఇలా ఎస్టర్డే వీడియోలో చెప్పాను 3 డేస్ నుంచి మార్కెట్ సెల్లింగ్ ఉంది కాబట్టి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మంచి ఒక 400-500 పాయింట్స్ మూమెంట్స్ వస్తాయని చెప్పాను. అదేవిధంగా మార్కెట్ రోజు ఆల్రెడీ 1200 పాయింట్స్ మార్కెట్ అనేది ఈరోజు ఫాల్ అయింది. మార్కెట్ అప్ సైడ్ నుంచి చూసుకుంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మార్కెట్లో ఎప్పుడైనా సరే ఒక 2-3 డేస్ సైడ్ వేస్ ఉందనుకోండి, దాని నెక్స్ట్ డే అనేది మార్కెట్ అప్ సైడ్ అయ్యి మంచి ఒక సెల్లింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఈ 2 డేస్ మార్కెట్ సైడ్ వేస్ అయింది, దాని తర్వాత గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ ఇది సెకండ్ అనుకుంటే, ఇది సెకండ్ ఆర్ థర్డ్ ఒకసారి చూద్దాం. సో సెకండ్ చూడండి 2-3 డేస్ మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ సెల్లింగ్లోకి వచ్చింది. అంతకుముందు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మార్కెట్ అనేది సైడ్ వేస్ ఒక 2-3 డేస్ సైడ్ వేస్ అయ్యి దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చి మంచి సెల్లింగ్లోకి వస్తుంది. ఇక్కడ కూడా చూడండి 3 డేస్ వరుసగా మార్కెట్ మొత్తం సైడ్ వేస్ అయిపోయింది. ఇక్కడ మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ అయ్యి గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే మార్కెట్ ఇదే మనకి ఈరోజు రిపీట్ అయింది. మార్కెట్ ఈరోజు ఒక 3 డేస్ నుంచి మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది. మనకు బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ అయ్యి దాని తర్వాత ఈరోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ అనేది సెల్లింగ్ వచ్చింది. మార్కెట్ ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి మొత్తం 3 డేస్ నుంచి సైడ్ వేస్ ఉంది. మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ అయింది. ఇక్కడ నుంచి ఒక 1200 పాయింట్స్ మార్కెట్ అనేది సెల్లింగ్లోకి వచ్చింది. ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా ఏదైతే క్యాండిల్స్ ఉన్నో ఇక్కడే నేను ప్లాన్ చేసుకున్నాను ఈరోజు. కాకపోతే ఏంటంటే అప్ సైడ్ పైకి వచ్చి మనకి ఈరోజు అంటే లాస్ వచ్చింది. ఈరోజు మనకు 46,000 నేను ఈరోజు పొద్దున్నే ఫస్ట్ మార్నింగ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను మార్కెట్. నాకు ఏమంటే ఇంత పెద్ద మూమెంట్ వస్తుంది అనుకున్నాను. నేను ఇక్కడ నుంచి ఈ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేశాను, ఇంత పెద్ద మూమెంట్ ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడే నేను ప్లాన్ చేసుకున్న మార్కెట్ ఈ స్పైక్ ఏదైతే ఉందో ఈ స్పైక్లో మనకు ఎస్ఎల్ హిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ మూమెంట్ వచ్చింది. నేను మళ్ళీ అలాంటి ట్రేడ్ చేసుకోలేదు. ఓకే, రేపు ఎలా ట్రేడ్ చేయాలో చూసుకుందాం మనం మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో. ఓకే, సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది కాబట్టి మనం ఎక్కువ సెన్సెక్స్ ట్రేడ్ చేయము కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడాము ఈ వీడియోలో. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చింది. రేపు కానీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంటుంది. నేను లెవెల్ మార్క్ చేస్తాను 45,500 మార్కెట్ దీని దగ్గర ఓపెన్ అయింది అనుకోండి. రేపు ఒకవేళ ఇక్కడ నుంచి మనకు అప్ సైడ్ వెళ్ళాలన్నా ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ వెళ్ళొద్ది. ఇలా అప్ సైడ్ మూమెంట్ ఇవ్వాలన్నా కానీ ఈ లెవెల్ పైన ప్లాన్ చేసుకోండి 45,500 550. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఇలా వచ్చింది అనుకోండి, మళ్ళీ సెల్లింగ్ 45,000 వరకు మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి ఈ లెవెల్ దగ్గర, ఈరోజు ఏదైతే క్లోజింగ్ ఇచ్చిందో 45,012 మనకు గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ గ్యాప్ డౌన్ అవ్వగానే మాత్రం అసలు ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే సైకలాజికల్ లెవెల్ కాబట్టి ట్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలా ఇక్కడ ఏదైతే ఇట్లా ఉందో ఇలా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్తే దాని తర్వాత బ్రేక్ చేస్తే అప్పుడు మనం పీ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మనకు కింద టార్గెట్ కింద సపోర్ట్ లెవెల్ వచ్చేసి దాని తర్వాత 44,700 మనకు. ఓకే, మార్కెట్ దీనిపైన నేను ఇక్కడ ప్లాన్ చేసుకోవాలనుకున్నాను. దీనిపైన 45,500 బ్రేక్ చేస్తే మనకు మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 46,000. అంతకన్నా ముందు అయితే మనకు ఒక లెవెల్ పెట్టుకోవచ్చు మనము ఫస్ట్ టార్గెట్ లాగా 45,742. ఇది ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 46,000. ఇక్కడ ఫస్ట్ ఇది సెకండ్ టార్గెట్. ఓకే, దీనిపైన ప్లాన్ చేసుకోవచ్చు. దీని మధ్యలో అయితే కొంచెం సైడ్ వేస్లో ఉంటుంది, ఎందుకంటే ఇంత పెద్ద సెల్లింగ్ వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ కాల్ స్టార్ట్ చేసి ఉంటారు. ఇక్కడ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి మార్కెట్ ఇదే దాంట్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది అనుకుని చాలామంది ఇక్కడ నుంచి బయింగ్ చేస్తారు. మార్కెట్ ఇక్కడ నుంచి ఆల్రెడీ సెల్లింగ్ వచ్చింది పెద్దగా, ఇక్కడ నుంచి బయింగ్ అంటే మార్కెట్ ఈ దాంట్లోనే ఉంటుంది మార్కెట్. ఒకవేళ ఇక్కడ సైడ్ దీన్ని బ్రేక్ చేసి మాత్రం అప్ సైడ్ తీసుకోవచ్చు. పీ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే 45,000 కిందనే మనకు. ఓకే, మనం నిఫ్టీ చూసుకుందాం. మనం నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలని. బ్యాంక్ నిఫ్టీలో మంచి సెల్లింగ్ వచ్చింది కానీ నిఫ్టీలో అంతా కొంచెం సెల్లింగ్ లేదు. బ్యాంక్ నిఫ్టీ ఉన్నంత నేను లాస్ట్ 2 వీడియోస్లో చెప్పాను. ఇదేదో మూమెంట్ వచ్చిన తర్వాత మనం పీ ప్లాన్ చేసుకుంటే దీని కిందనే పీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను నేను. దీని కింద నుంచి మార్కెట్ చూడండి మంచి మూమెంట్ వచ్చింది ఇక్కడ నుంచి మనకు నిఫ్టీలో.
రేపు ఎలా ట్రేడ్ చేయాలని చూసుకుందాం. నెక్స్ట్లో ఫస్ట్ సపోర్ట్ మనకి ఇది. మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ చేయాలనుకుంటే 21,666 ఫస్ట్ సపోర్ట్. దీని కిందనే మనకు సెల్లింగ్ మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ మాత్రం దీనిపైన అండి, ఈ లెవెల్ ఏదైతే చెప్పాను 2 days నుంచి, ఈ లెవెల్ పైన మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ తీసుకోవచ్చు మనకు. ఒకవేళ మార్కెట్ దీనిపైన సస్టైన్ అయితే 21,800 900 ఫస్ట్ టార్గెట్ 22,000 పెద్ద అవుతుంది కాబట్టి 21,950 పెట్టుకోండి. దాని తర్వాత 21,050, 21,044, 21,050 పైన అప్ సైడ్ 2 టార్గెట్స్. మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, 21,700 666 దగ్గర ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే మనకు దాని తర్వాత సైకాలజికల్ లెవెల్ 21,500 వస్తుంది కాబట్టి మనకు అదే మనకు సపోర్ట్ లెవెల్. ఓకే, మా వీడియో కానీ వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.